నమస్తే, వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్. ఇప్పుడు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పవన్ హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్. ఎస్, పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఎన్నాళ్ల నుంచో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు నుంచి అద్దరిపోయి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా మూవీ నుంచి కొల్లగొట్టినాదిలో సెకండ్ సింగిల్ ప్రోమో విడుదల చేశారు. మంగ్లీ పాడిన ఈ పాటకు పవన్ కళ్యాణ్ సరసన అనసూయ, నిధి అగర్వాల్ కలిసి స్టెప్పులేశారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ కు మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సెకండ్ సింగిల్ కొల్లగొట్టినాదిలో ఈ నెల 24న విడుదల చేయబోతున్నారు. ఈ పాటను నైట్ ఎఫెక్ట్స్ తో చిత్రీకరించారట. చంద్రబోస్ రాసిన ఈ సాంగ్ కు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఇందులో అనసూయతో పాటు పూజిత పొన్నాడ కూడా స్పెషల్ అపియరెన్స్ ఇచ్చింది. మంగ్లీతో పాటు రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల కూడా తమ స్వరం అందించారు. ఏఎం రత్నం సమర్పణలో ఆయన సోదరుడు దయాకర్ రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీని 2 పార్ట్స్ గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ పలు కారణాల వల్ల లేట్ అవుతుండటంతో బ్యాలెన్స్ షూటింగ్ ను పూర్తి చేసే బాధ్యతను ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ భుజానికి ఎత్తుకున్నాడు. కేవలం 4 రోజుల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒక్కటి పెండింగ్ లో ఉందని, అది మినహా మిగిలిన భాగానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం జరుగుతోందని తెలుస్తోంది. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి మరోసారి చర్చలు మొదలయ్యాయి. ఎందుకంటే ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ను మార్చి 28న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. అయితే ఇప్పటి వరకు విడుదలకు అనుకున్న ప్రతి తేదీ కూడా వాయిదా పడడంతో అభిమానుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. ఒకవేళ ఈసారి కూడా అదే జరుగుతుందా అనే సందేహం ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమయంలో మరో గాసిప్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చినా కొన్ని కీలకమైన పార్ట్స్ మాత్రం ఇంకా పెండింగ్ లో ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఆయన డేట్స్ ఇవ్వడం అంత ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో హరిహర వీరమల్లు మేలో రిలీజ్ అవుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంతకాలం మార్చిలో విడుదలవుతుందనుకున్న ఈ సినిమా ఇప్పుడు మేకు జరిపే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పవన్ డిప్యూటీ సీఎంగా ఉండడం, అలాగే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో అన్ని కలిపి సినిమాను మరికొంత కాలం వెనక్కు జరిపే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వార్తపై చిత్ర యూనిట్ ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు. సినిమా గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో మామూలు యోధుడిగా కాకుండా ఒక విభిన్నమైన యాంగిల్లో కనిపిస్తారనే టాక్ ఉంది. ఈ పాత్రలో ఆయన పోషించే శక్తివంతమైన దృశ్యాలు, బ్యాటిల్ ఎపిసోడ్స్ ఇప్పటికే షూట్ చేసిన వాటిలో హైలైట్ గా నిలుస్తాయని టీం చెబుతోంది. ఎంఎం కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ప్రాణం పోస్తుందని సమాచారం. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ సినిమా విఎఫ్ఎక్స్ పనులు కూడా ఇప్పటికే ప్రారంభమై మరింత క్వాలిటీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రత్యేకంగా విదేశీ టెక్నీషియన్లను సైతం రంగంలోకి దింపారట. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానుంది. మొత్తానికి హరిహర వీరమల్లు ఎప్పుడు రాబోతుంది, మరోసారి వాయిదా పడుతుందా అనేది ఇంకా అధికారికంగా తెలియకపోయినా మే నెలకు ఫిక్స్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ గాసిప్స్ ఎంతవరకు నిజమవుతాయో చూడాలి. మణిరత్నం గురు సినిమాలోని పాపులర్ సాంగ్ తేరే బినా లైన్ లో కొల్లగొట్టినాదిలో పాట ఉండబోతోందట. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ కాంబోలో వచ్చే ఈ పాటను భారీ ప్యాలెస్ లో 5 రోజుల పాటు షూట్ చేసినట్టు ఫిలిం నగర సర్కిల్ సమాచారం. మొత్తానికి విడుదలకు ముందే ఈ క్రేజీ అప్డేట్ బయటకొచ్చి సినిమాపై క్యూరియాసిటీ మరింత పెంచేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.